నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జాతీయ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ ఎస్సీల భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని జిల్లా అధికారులకు సూచన ఘనంగా తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి వేడుకలు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య రామకృష్ణపూర్లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి ధర్నా నిర్వహించిన మాల మహానాడు సంఘాలు ఎస్సీ వర్గీకరణ తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో మంగళవారం నేషనల్ కమిషన్ ఎస్సీ ఎస్టీ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులచే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బోర్డు మెంబర్ వడ్డేపల్లి రామచందర్ మాట్లాడుతూ ఎస్సీలకు రావాల్సిన పథకాలు అమలవుతున్నాయా లేదా మరియు వారి సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులచే సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో ఎస్సీల సమస్యలు పరిష్కరించాలని ఎస్సీలకు చెందిన భూములు లావణ పట్టాల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల చేతుల్లోకి వెళుతున్నాయని అన్యాక్రాంతమవుతున్నాయని తక్షణమే భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే ఎస్సీలకు ఎటువంటి అన్యాయం జరిగినా రాష్ట్ర కమిషన్ను ఆశ్రయించవచ్చని ఆయన తెలిపారు. ఎస్సీల అభివృద్ధికి వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రోత్సాహం అందించాలని వారికి రావాల్సిన సబ్సిడీని అందజేయాలని బ్యాంక్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వివిధ శాఖల అధికారులు ఎస్సీ సంఘాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా యొక్క ఎస్సీలకు రావాల్సినటువంటి పథకాలు అమలవుతున్నాయా లేదా అని ఢిల్లీ నుండి వచ్చి ఇలా జిల్లా లెవెల్లో రివ్యూ తీసుకోవడం జరిగింది. చాలా సమస్యలు చాలా విషయాలు పెండింగ్లో ఉన్నట్టుగా కమిషన్ గ్రహించింది. కమిషన్ ద్వారా ఈ యొక్క ఎస్సీల ఏదైతే న్యాయం జరగాలో అవన్నీ కూడా మనం వాళ్ళకు కొన్ని డైరెక్షన్స్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఎప్పటికప్పుడు ఎస్సీ భూములు ఏవైతే లావాని పట్టలు ఎవరైతే అన్యాక్రాంతం అయిపోతున్నాయో వేరే రియల్ ఎస్టేటర్లు వాళ్ళ యొక్క భూములను లాక్కొని ఈ బినామీ సర్వే నెంబర్లు మీద పట్టా సర్వే నెంబర్లు వేసి బినామీగా లావాని పట్టాలు కూడా చేస్తున్నటువంటి విషయంలో కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఎవరైనా లావాని పట్టాలు అన్యాక్రాంతమైతే కమిషన్ దృష్టికి చాలా విషయాలు వచ్చినాయి. దాని మీద కూడా మనం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పోలీస్ శాఖ వాళ్ళు ఈ యొక్క కేసులు ఏవైతే ఉన్నాయో మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు ఒక దరఖాస్తు ఇచ్చిన వెంటనే పోలీస్ అధికారులు ఒక్క నిమిషం ఆలస్యం లేకుండా కేసు రిజిస్టర్ చేయాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి కూడా ముగ్గురు ఏసీపీలు కూడా వారు ఒప్పుకోవడం జరిగింది. వెంటనే మేము కేసు రిజిస్టర్ చేస్తామని ఆ విషయంలో కూడా చాలా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వెంటనే అధికారులు స్పందించడం అనేది చాలా గొప్ప విషయం. రూల్స్ అండ్ రెగ్యులేషన్లో పనిచేయాలని చెప్పడం జరిగింది. ఒకవేళ రూల్స్కి ఎగనిస్ట్గా ఏ ఒక్కరు పనిచేసినా డిసిప్లినరీ యాక్షన్ కమిషన్ తీసుకుంటుందనే దాని విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. ఈ యొక్క జిల్లాలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ గురుకుల పాఠశాలలు కానివ్వండి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్లు పవర్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్లను కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది. లీడ్ బ్యాంక్ ఇండస్ట్రియల్ సబ్సిడీల విషయంలో కూడా రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వానికి అవసరం అనుకుంటే 4 ఏళ్ల నుంచి సబ్సిడీలు రావట్లేదు, వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతున్న విషయం కూడా మనకి ఇక్కడ తెలిసింది. దీని విషయంలో ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ పిలిచి తప్పనిసరిగా ఢిల్లీకి పిలిచి వాళ్ళ మీద మేము ఆదేశాలు కూడా జారీ చేస్తాము.
ఒకవేళ చేయకపోతే డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంటాం. వెంటనే సబ్సిడీలు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ప్రకారంగా ఎలా అయితే టెన్షన్గా సబ్సిడీ పడుతున్నాయో స్టేట్ గవర్నమెంట్లు కూడా అలాగనే టెన్షన్గా వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మా దృష్టికి వచ్చింది కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ పిలిచి ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఢిల్లీకి పిలిచి మంచిర్యాల పట్టణంలో మంగళవారం తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ 88వ జయంతి వేడుకలను మున్సిపల్ పాలకవర్గం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ శాఖ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి 88వ జయంతి వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్గా ఉంటూ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా నిలిచి తన చివరి శ్వాస వరకు రాష్ట్ర సాధనే ధ్యేయంగా పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కీర్తించారు. జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం మనమంతా కృషి చేయాలని, పోరాటాలు చేసి సాధించుకునే తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, కౌన్సిలర్లు పోరెడ్డి రాజు, ప్రభాకర్ నాయక్, వేములపల్లి సంజీవ్, సుధమల్ల హరికృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొలిశెట్టి కిషన్, సత్యపాల్ రెడ్డి, రవీందర్రావు, అశోక్ తేజ, చంద్రశేఖర్ హండే, పూదరి ప్రభాకర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీలో వారు ప్రిన్సిపల్గా ఉంటూ ప్రొఫెసర్గా ఉంటూ మరి తెలంగాణ యొక్క అవసరాలను, తెలంగాణ యొక్క ఇంపార్టెన్స్ను మరి గుర్తించి మరి దాన్ని అన్ని రాజకీయ పార్టీల వరకు చేరవేసిన ఒక సిద్ధాంతకర్త. అలాగే అతను కూడా మరి కేసీఆర్ గారికి కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమం నడిపిన కేసీఆర్ గారు ఉన్నారో వారికి కూడా వీరు మార్గదర్శకాన్ని చూపించి మరి తెలంగాణ సిద్ధాంతాన్ని వారి లోపల జీర్ణింపజేసి మరి ఆ ఉద్యమాన్ని నడిపిన గొప్ప వ్యక్తి. మనం అతన్ని మన తెలంగాణ జాతిపితగా మనం వర్ణించుకోవచ్చు. ఎప్పుడైతే ప్రొఫెసర్గా వీరు కాకతీయ యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు మరి వారికి ఉన్న చదువుతోటి, వారికి ఉన్న సాన్నిధ్యంతో ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ గారిని కలిసి వారికి తెలంగాణ యొక్క ఆవిర్భావం యొక్క ఆవశ్యకతను వారు ఎక్స్ప్లెయిన్ చేసి మరి కాంగ్రెస్ పార్టీ లోపల కూడా ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. అలాగే తెలంగాణ ఉద్యమం మొదట్లో మరి టీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ కానీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ స్ఫూర్తిని నింపి మరి ఆ ఉద్యమం సజావుగా సాగే విధంగా ఎలాంటి రక్త బొట్టు లేకుండా శాంతియుతంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడానికి మార్గదర్శకమైన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఈరోజు జయంతిని మనం చేసుకుంటున్నాము. అందుకు మనమంతా ఎంతో అదృష్టవంతులము, భాగ్యవంతులమని మనం అనుకోవచ్చు. ప్రజలారా మనం ఆలోచించాల్సిన విషయము, ఈనాడు మనం తెలంగాణ లోపల తెలంగాణ ఉద్యమం నడిపి మరి తెలంగాణ లోపల మనం ఏదైతే స్వేచ్ఛ వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నామో, ఎలాగైతే మనకు నిధులు నియామకాలు మనకు కావాలని మనం ఎలా అయితే కొట్లాడినామో అలా ఆ ఫలాలన్నీ మనకు ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ చెందుతూ ఉన్నాయి. దానికి కారకుడు, ముఖ్య కారకుడైన కారకుడు మన జయశంకర్ గారు. మరి వారు చిన్నతనంలో ఉండి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి కూడా ఎలాంటి పదవులను కూడా ఆశించకుండా కేవలం తెలంగాణ యొక్క ఆశయాన్ని పూర్తి చేయడానికి మాత్రమే తన జీవితం త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి ఆ త్యాగమూర్తిని మనం ఈరోజు స్మరించుకోవడం మన ఆనందం, మనకు ఎంతో సంతోషకరమైన విషయమని తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ ఈనాడు తెలంగాణ లోపల స్వేచ్ఛాయుత వాతావరణాన్ని, స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే దానికి కారకుడైన ఆయనను ఎప్పటికీ మనం మర్చిపోకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో తను ఒక 10వ తరగతి నుంచి వెళ్ళి తను చనిపోయే వరకు కూడా ఉద్యమంలో ముందుండి జై తెలంగాణ నినాదాన్ని
విడిచిపెట్టని గొప్ప ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. పుట్టుక నాది, సాగు నాది, బ్రతుకంతా తెలంగాణదని చెప్పిన గొప్ప మహనీయుడు జయశంకర్ సార్. ఉద్యమంలో తెలంగాణ సాధించాలన్న ఆకాంక్షతోటి ఉద్యమాన్ని ఏ విధంగా నడపాలని చెప్పి అప్పుడున్న నాయకులకు, అప్పుడున్న కార్యకర్తలను ముందుంచి తన ఉద్యమం కోసం పోరాటం చేసిన వ్యక్తి. తెలంగాణ ఫలాలను తెలంగాణకే అందాలని చెప్పి తెలంగాణ సాధించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. అతను మనలో లేకపోవడం చాలా బాధాకరం. అతను లేకుండా కూడా అతని ఆశయాలు ఇక్కడ ఉన్నాయి. అతని ఆశయాలను మనందరం కూడా కొనసాగించాలని తెలియజేస్తున్నాను. సమాజం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి మహనీయులు పుట్టడం చాలా అరుదు. అటువంటి గొప్ప మహనీయుడు మన తెలంగాణలో పుట్టి మన తెలంగాణ సాధించిన దానిలో ముఖ్య పాత్రగా ఉన్న వ్యక్తి జయశంకర్ సార్ గారు. అతని యొక్క ఆశయాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి మిత్రులు సత్యపాల్ రెడ్డి గారు, కిషన్ గారు, రవీందర్ రావు గారు, కౌన్సిలర్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలం సీజనల్లో వచ్చే వ్యాధులను అరికట్టి ఆరోగ్యంగా ఉండవచ్చునని శ్రీరాంపూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రమేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజన్లో వ్యాధులను కొద్దిపాటి జాగ్రత్తలతో నివారించవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు రమేష్ బాబు మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో వచ్చే వ్యాధులను నివారించాలంటే ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలంలో ఈగలు, దోమలు ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి వాటిని నివారించాలంటే ఇంటి పరిసరాలలో పూల మొక్కల కుండీలలో, కూలర్లలో నీటిని నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సీజన్లో ఈగలతో వాంతులు, విరోచనాలు, దోమలతో డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు ప్రబలుతాయని, వీటి నివారణ కోసం ప్రజలు త్రాగునీటిని వేడి చేసుకుని చల్లార్చుకొని వడపోసుకొని సేవిస్తే మంచిదని అన్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో ఆహారాన్ని ఎప్పటికప్పుడు వేడివేడిగా తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని, నిల్వ పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తినరాదని, అదేవిధంగా తినుబండారాలను కూడా బయట తినకుండా ఇంట్లో చేసుకోవడం మంచిదన్నారు. జ్వరము, వాంతులు, విరోచనాలు, నీరసం లాంటివి మన శరీరము మనకు సంకేతాలు అందించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి వైద్యం తీసుకోవాలని, ఒకవేళ విష జ్వరాలు సోకిన రోగులు అధైర్యపడకుండా విశ్రాంతి తీసుకుంటూ సమయానికి మందులు వాడుతూ ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొన్నారు. డాక్టర్ పి రమేష్ బాబు, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఎస్ఆర్పి ఏరియా. ఈరోజు మనం మాట్లాడుకునేది వర్షాకాలం, దాని యొక్క ఆనందంతో పాటు వచ్చే బాధలు కూడా మనం జాగ్రత్తగా జ్ఞప్తిలోకి ఉంచుకోవాలి. ఎందుకంటే చాలా కాలం ఎండ తర్వాత, విపరీతమైన వేడి తర్వాత వచ్చే వర్షాకాలం చాలామందికి ఆనందంగా ఉండిద్ది. బట్ వర్షాకాలం కూడా ఎంజాయ్ చేయాలంటే, వర్షాకాలంలో ఏ విధమైన మనం వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మీరు చూసినట్టయితే వర్షాకాలంలో మొదలవగానే ఈగలు, దోమలు విపరీతంగా రావడానికి అవకాశం ఉండిద్ది. అవి ఎక్కువగా పారే నీళ్ళలో కానీ, మురుగు నీళ్ళలో కానీ ఉండటానికి అవకాశం ఉండిద్ది. సో మనం ఇప్పుడు దాకా ఎండాకాలంలో ఎయిర్ కూలర్లు, ఈ చెట్లలో ఉండే కుండీల్లో ఉండే నీళ్లు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ, శుభ్రం చేసుకుంటూ మన చుట్టూ ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. దీనివల్ల మనకి ఈ ఈగలు, దోమలు రాకుండా ఉండడానికి అవకాశం ఉండిద్ది. ఎందుకంటే ఈగలు, దోమల ద్వారా మనకి ఈ సీజన్లో ఫుడ్ బార్న్ డిసీజెస్ అంటే ఆహారం తీసుకోవటం వల్ల వచ్చే జబ్బులు, విరోచనాలు, వాంతులు రావడానికి అవకాశం ఉండిద్ది. అలాగే దోమల ద్వారా మనకి డెంగ్యూ వ్యాధులు రావడానికి అవకాశం ఉండిద్ది. ఈగల ద్వారా టైఫాయిడ్ ఫీవరు ఇవి రావడానికి కూడా అవకాశం ఉండిద్ది. సో ఈ వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే మన చుట్టూ పరిసరాల్లో ఎక్కడో కూడా మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే తీసుకునే నీరు కూడా ఎంతో ముఖ్యమైనది. ఎక్కడ పడితే అక్కడ తాగకుండా నీటిని వేడి చేసి చల్లార్చిన తర్వాత తీసుకున్నట్టయితే కనుక మనం జాగ్రత్త ఉండడానికి అవకాశం ఉండేది. అలాగే ఎక్కడైనా బయట తినుబండరాలు సాధ్యమైనంత వరకు తినకూడదు. ఒకవేళ తినుబండరాలు తినాలనుకుంటే వేడివేడిగా ఉన్న వస్తువులను కనుక ఉన్నట్టయితే కనుక మనం ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉండిద్ది. అలాగే చలికాలం సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళేటప్పుడు ఫుల్గా స్లీవ్స్, పొడుగు చేతులతో శరీరం అంతా కప్పుకునేసి వేసుకున్నట్టయితే దోమలు బారిన పడకుండా, ఒకవేళ దోమలు కుట్టకుండా ఉండడానికి అవకాశం ఉండిద్ది. అలాగే ఈ వర్షాకాలంలో ముఖ్యంగా వచ్చే జబ్బులు ఏంటంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉండిద్ది. దీని గురించి కంగారు పడకుండా ఇమ్మీడియట్గా మన ఆసుపత్రికి వచ్చి దాని సరైన చికిత్స తీసుకున్నట్టయితే కనుక 2-3 రోజుల్లో మనం త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉండిద్ది.
దీనికి ప్యానిక్ అంటే భయపడకుండా ఉండాలి. అలాగే మన రెస్ట్ ఎక్కువగా ఎప్పుడైనా జ్వరం వచ్చిందంటే కనుక మన శరీరం మనకు ఒక సంకేతం పంపిస్తుంది, మీరు అలసిపోయారు, సో మీ శరీరానికి మీకు రెస్ట్ కావాలి అని చెప్పి ఇండికేషన్ ఇస్తుంది. మీరు సాధ్యమంత రెస్ట్ తీసుకొని ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ అలాగే నిద్ర సరిపడినంత నిద్ర తీసుకున్నట్టయితే తొందరగా వ్యాధులు తగ్గడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఇవి ఎక్కువగా భయపడేది అంటే డెంగ్యూ ఫీవరు, డెంగ్యూ, మలేరియా ఈ జబ్బులు వచ్చినట్టయితే కనుక ఈ డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతాయి, దానివల్ల మనకి ప్రమాదం అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. ఏదైనా జ్వరం కానీ ఏది వచ్చినప్పుడైతే కనుక మన ఆసుపత్రి ఇమీడియట్గా ఫస్ట్ డే నుంచి నెగ్లెక్ట్ చేయకుండా, ఏ విధంగా నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ డే నుంచి వచ్చి కనుక సరైన వైద్యం తీసుకున్నట్టయితే ఈ డెంగ్యూ బారిన పడకుండా ఉండవచ్చు. ఒకవేళ డెంగ్యూ జబ్బు వచ్చినా కూడా మనం త్వరితగతిన దాన్ని తగ్గించుకొని మళ్ళీ మామూలు స్థితికి రావడానికి అవకాశం ఉండదు. ప్లేట్లెట్ కౌంట్ మనకి 50,000 దాకా తగ్గినా కూడా మనం కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే సరైన రెస్ట్, కదలకుండా పడుకోవటం, అలాగే నీరు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వలన ప్లేట్లెట్స్ 2-3 రోజుల్లోనే మళ్ళీ డెవలప్ అవుతాయి. ఎందుకంటే ప్లేట్లెట్ల జీవితకాలం 2 నుంచి 3 రోజులు. ప్రతి 2 నుంచి 3 రోజుల్లో ఎక్కువగా అవి జనరేట్ అవుతూ ఉండిద్ది. దాన్ని జనరేట్ అవడానికి మనం చేయవలసింది ఏంటంటే కనుక ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, అలాగే నీరు ఎక్కువగా తీసుకోవటం, అలాగే సాధ్యమైనంత వరకు మాంసాహారము దూరంగా ఉండాలి. ఒకవేళ మాంసాహారం తీసుకున్నప్పుడు 2-3 సార్లు ఎక్కువ సార్లు గోరువెచ్చని నీళ్లతో కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత తీసుకున్నట్టయితే కనుక. ఎస్సీల వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆగ్రహించిన మాల మహానాడు సంఘాలు ఈ రోజు రామకృష్ణాపూర్లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ దళితుల మధ్య చిచ్చు పెట్టి వారిని రాజ్యాధికారానికి దూరంగా ఉంచడానికి సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు ఇవ్వడం జరిగిందని ఆరోపించారు. తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని, ఈ నెల 7, 8, 9 తేదీల్లో ఢిల్లీలో జరిగే దీక్షలకు దళిత సంఘాలు కలిసి రావాలని కోరారు. వర్గీకరణ చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకు వేస్తూ తీర్పు ప్రతులు చదవకుండా, లీగల్ ఒపీనియన్ తీసుకోకుండానే ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేస్తామనడం శోచనీయమని అన్నారు. వర్గీకరణ అమలుపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నచో మాల మహానాడు ఆగ్రహ జ్వాలలకు గురవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు జిల్లా గౌరవ అధ్యక్షులు బైరి మల్లయ్య, మొగిలయ్య, ఉపాధ్యక్షులు నక్క శ్రీనివాస్, కార్యదర్శి గోక శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు మురళి, సంఖ్య లక్ష్మణ్, భక్తులు మీనయ్య తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ విషయంలో మరి మొన్న 1 తారీఖు రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు మరి చాలా కొన్ని వర్గాలకు అనుకూలంగా, కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా, రాజ్యాంగబద్ధంగా చేయకుండా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ మరి ఆ ధర్మాసనం తీర్పిచ్చిందని మేము ఇక్కడ మాల మహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుండి మన దేశంలో, రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ కావాలని మా మాదిగ సోదరులు, మరి మా మాల సోదరులు ఎస్సీ వర్గీకరణ కాదు, జనాభా ప్రాతిపాదికన ఎవరి వాటా వాళ్ళకు మంచి రిజర్వేషన్లు కల్పించాలని మాలలు కోరడం, ఇట్లా 30 సంవత్సరాలుగా అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఎస్సీ మాల మాదిగలం ఒక ఉద్రేకానికి లోనై ఒకరికొకరు విడిపోయి ఉద్యమాలు చేస్తున్న సందర్భం. మరి గతంలో 1999లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వారి రాజకీయ ఎత్తుగడలో మాదిగల ఓట్ల కోసం వర్గీకరణను చట్టం తీసుకొచ్చి ఆర్డినెన్స్ తెచ్చి అప్పుడు వర్గీకరణ చేయడం జరిగింది. అది ఆ వర్గీకరణ 2000 సంవత్సరం నుండి 2004 వరకు కొనసాగింది. మరి అప్పుడున్నటువంటి మేధావి వర్గం అంతా కూడా మరి అసెంబ్లీలో తీర్మానం చేయకుండా, అలాగే పార్లమెంట్లో తీర్మానం చేయకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేయడానికి తప్పుబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళడం వల్ల సుప్రీంకోర్టు కూడా దాన్ని తప్పుబట్టి కొట్టేసిన ధర్మాసనం 5 జడ్జితో అప్పుడు కొట్టేశారు. మేము ఇప్పుడు కూడా మళ్ళీ 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే ఎస్సీ వర్గీకరణ అంశం మళ్ళా కోర్టుకు వచ్చింది. అయితే మేము మాలలుగా మేము అనేది ఏంటంటే మా మధ్య ప్రతి రాష్ట్రంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ఎస్సీలో ఉన్న 59 కులాలను జనగణన చేసి, అంటే ఎవరి జనాభా ఎంత ఉందని చేసి
ఆ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తే అందరికీ ఫలాలంతాయి అనేది మా వాదన. కొన్ని రాష్ట్రాల్లో మాలలు బీసీలుగా ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో మాలలు ఎక్కువ జనాభా ఉన్నారు, కొన్ని రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ జనాభా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా 40 లక్షలు ఉంది, మాల జనాభా 32 లక్షలు ఉంది. అదే ఆంధ్రాలో 35 లక్షల మంది మాదిగ జనాభా ఉంది, 50 లక్షల మంది మాల జనాభా ఉంది. మరి మీరు ఇచ్చిన తీర్పు ఏ రకంగా ఏబిసిడి వర్గీకరణ తీర్పు ఎలా ఇచ్చారనేది మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన తీర్పులో చట్టబద్ధత లేదని మేము ఖండిస్తూ ఉన్నాం. మీ ధర్మాసనము 7 జడ్జిలతో చేశారు, కొట్టేసిన అదే ధర్మాసనం సుప్రీంకోర్టు మళ్ళీ ఎలాగా ప్రభుత్వాలు తీర్మానం చేయకుండా, క్యాబినెట్ తీర్మానం చేయకుండా, దేశ రాష్ట్ర పార్లమెంటు తీర్మానం చేయకుండా, అసెంబ్లీ తీర్మానం చేయకుండా మీరు ఎట్లా ఇచ్చినారని మేము అడుగుతున్నాం. మేము మాదిగలో చేసిన పోరాటానికి వ్యతిరేకం కాదు, వాళ్ళు కూడా కొన్ని రాష్ట్రాలలో నష్టపోయారు. అదే ఉత్తరప్రదేశ్లో ఈ మాదిగలు చెమరుగా చలామణి అవుతూ ఉంటారు. అక్కడ చాలా ఉపాధి, విద్య, ఉద్యోగ అవకాశాలు మొట్టమొదటి స్థానంలో వాళ్ళే ఉన్నారు. మరి మేము దానికి వ్యతిరేకించామా? లేదు కదా. రాష్ట్రాల వారీగా ఎవరి జనాభా ఎంత ఉందో వారి జనగణన చేసి జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్ కల్పించి విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ ఎవరి వాటా వాళ్ళకి రావాలి న్యాయంగా అనేది మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఒక రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది, ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల ఒక రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఇదే మాదిగ సోదరులకు ఒక రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది ఏబిసిడి వర్గీకరణ వల్ల, ఒక రాష్ట్రంలో లాభం జరుగుతుంది. కాదు, అలా కాదు. అందుకే మేము కోరేది ఏంటంటే ప్రతి రాష్ట్రంలో జనగణన వేసి ఎవరి జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్ కల్పిస్తే అందరికీ ఫలాలు అందుతాయి. ఇప్పుడు కింది స్థాయి ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల ఈ తెలంగాణలో కింది స్థాయి 1% ఉన్న ఈ దళితులు వాళ్ళు లాభపడతారు. వాళ్ళకు ఏబిసిడిలో ఏ గ్రూప్ వస్తుంది, వాళ్ళకు 1% ఉన్న వాళ్ళకు D% కూడా వస్తుంది. ఇక్కడ మాదిగలకు D/C గ్రూప్ వస్తుంది. అది రావడం వల్ల నష్టపోయేది కూడా మళ్ళీ మాదిగలే మళ్ళీ. కాకపోతే బీజేపీ పార్టీ ఎన్నుకుని నడిపించి పార్లమెంటులో బిల్లు పెట్టకుండా సుప్రీంకోర్టుకి ఇచ్చేసి తీర్మానం చేసి వాళ్ళు ప్రకటన చేశారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ మందమరి మండల రామకృష్ణపురం పట్టణ శాఖ మాలమానర్ తరఫున జై భీమ్, జై భీమ్. సింగరేణి ఏరియా స్పోర్ట్స్ లో పనిచేస్తున్న మహిళా కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు ఎండీ అక్బర్ అలీ, చిట్టి మల్లయ్య డిమాండ్ చేశారు. మంగళవారం వారు మాట్లాడుతూ గత నెల 9వ తేదీ నుండి ఏరియా స్పోర్ట్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు మహిళా కార్మికులను కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ విధుల్లోకి తీసుకోవడం లేదని, వెంటనే వారిని తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో పనిచేస్తున్న వారిని కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ నా మనసులో ఉన్నారంటూ పాత కాంట్రాక్టు దగ్గరికి వెళ్లమని వారిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి పరిధిలో కాంట్రాక్టర్లు మారినప్పటికీ కాంట్రాక్టు కార్మికులు అలాగే ఉంటారని ఆయన గుర్తు చేశారు. వారిని విధుల్లోకి తీసుకోకపోతే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్టోర్ వర్క్షాప్లలో చేసే 9 మంది మహిళా కార్మికులు గత నెల 18 తారీఖు నుంచి మాకు పని కల్పించండి అని చెప్పేసి కాంట్రాక్టర్ వద్దకు తిరగడం జరుగుతుంది. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే నియమించుకున్నారో నా కాంట్రాక్ట్ అయిపోయింది, వేరే అతనికి వచ్చింది, మీరు అక్కడ పని చేయమని చెప్తున్నాడు. ఆ కొత్త కాంట్రాక్టర్ దగ్గరికి నా మనుషులు ఉన్నారని చెప్పేసి వీళ్ళు తిప్పడం జరుగుతుంది. మరి ఇది సరైన విషయం కాదు. వాళ్ళు ఏదో పొట్ట కోసం బ్రతుకుతున్నారు. వాళ్ళ కుటుంబం గడవక ఏదో ఇచ్చే 300 కోసం 400 కోసం వీళ్ళు నెలవారీగా పనిచేస్తూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది. మరి అటువంటప్పుడు ఈ రకంగా అన్యాయం చేయడం అనేది దుర్మార్గం. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కూడా వీళ్ళంతా రామకృష్ణాపూర్ మందమరి వాళ్ళే, వీళ్ళు కూడా ప్రభావిత ప్రాంతంలోనే ఉన్నారు కాబట్టి మరి నిర్వాసితులని, ప్రభావితులని, ఇంకా సామాన్యులు అని చెప్పేసి ఈ రకంగా విభజించి మరి వాళ్ళకు అన్యాయం చేయకుండా వెంటనే పనిలోకి తీసుకొని న్యాయం చేయాలి. లేకపోతే వాళ్ళు దశల వారీగా పోరాటం చేస్తూ వాళ్ళ హక్కుకై తప్పకుండా సాధించుకునే వరకు పోరాటం చేస్తారు. కాబట్టి మరి ఏదైనా సరే యాజమాన్యమే కాంట్రాక్టర్లే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లు కూడా కాస్త జాగ్రత్త పని చేసుకుంటే మంచిది. వాళ్ళు పేద ప్రజలు అన్యాయం చేస్తే మాత్రం బాగుండదు. కాబట్టి ఈ విషయం కూడా మేము పై వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తాం. ఎంత దూరమైనా సరే పోరాటం చేస్తాం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా యూనియన్గా అండగా ఉంటామని చెప్పేసి ఇప్పటికైనా కాంట్రాక్టర్ వెంటనే వచ్చి ఎక్కడ పని చేసే వాళ్ళని అక్కడ పని చేయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళని పనిలోకి తీసుకొని విధుల్లోకి తీసుకోవాల్సిందే. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలో రామాలయం ఏరియాలోని తెలంగాణ స్తూపం వద్ద ప్రజా గాయకుడు యుద్ధ నౌక గద్దర్
ప్రథమ వర్ధంతి సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద మాల మహానాడు నాయకులు గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పలిగిరి కనకరాజు, జిల్లా గౌరవ అధ్యక్షులు బైరిమల్ల మొగిలయ్య మాట్లాడుతూ, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అణగారిన నిమ్నజాతిపై దొరలు, భూస్వాములు ఆధిపత్య పోరును ఖండిస్తూ అలుపెరగని పోరాటం చేసి భుజాన గొంగడి వేసి కాళ్లకు గజ్జె కట్టి వారి గానం ద్వారా ప్రజలను మేల్కొల్పి తిరుగుబాటుకు జీవం పోసి విముక్తికి బాటలు వేసిన ప్రజా నాయకుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పట్టణ నాయకులు నక్క శ్రీనివాస్, గోక శ్రీనివాస్, నల్లాల మురళి, సంఖ్య లక్ష్మణ్, బత్తుల మీనయ్య, మురళీకృష్ణ, గూడ రాజయ్య, కంది మహేందర్, దండు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడు గద్దరన్న గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా రామకృష్ణపూరు మాల మానాడు నాయకత్వంలో వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయ సాధనలో మేము కూడా ముందుంటామని, వారి ఆశయ సాధన కొరకు కృషి చేస్తామని తెలియజేస్తూ ఎల్లప్పుడూ వారు అల్పెరగని పోరాటం చేస్తూ ప్రజలందరికీ ఎన్నో కష్టాల బారి నుంచి తప్పించారు. వారి ఆశయ సాధన కొరకు కంపల్సరీ మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. రామకృష్ణపూర్ పట్టణ మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో మరియు రామాలయం చౌరస్తా అమరవీర స్తూపం వద్ద తెలంగాణ మాల మహానాడు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మరియు మన తెలంగాణ జాతిపిత ముద్దుబిడ్డ అయినటువంటి గద్దరన్నకు ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాము. ముఖ్యంగా గద్దరన్న చేసిన ఆయన యొక్క పాటతోటి మన తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా ప్రతి కుటుంబం నుంచి కూడా అతని పాట కాలు గజ్జగట్టి పాట పాడుతుంటే ప్రతి విద్యార్థి, ప్రతి యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తెలంగాణకు మద్దతు పలికి అతని ద్వారానే ప్రజలందరినీ చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పీల్చినటువంటి గద్దరన్నకు నిజమైన గొప్ప మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇతనికి అవార్డు ప్రకటించింది. కావున గద్దరన్న సేవలు తెలంగాణ ప్రజలందరూ గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం గద్దరన్న ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారికి ఈరోజు వర్ధంతి సందర్భంగా మాల కమిటీ తరఫున రామాలయం చౌరస్తాలోని అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జై భీమ్. జై భీమ్. జై భీమ్. మందమరి పట్టణంలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిడిఎంఏ జాయింట్ డైరెక్టర్ శ్రీపాద రామేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పరిశీలించిన ఆయన మెప్మాలో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, మొక్కలు నాటాలని, పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్క అధికారి పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. కార్యక్రమం నిర్వహించడానికి రాష్ట్ర స్థాయిలో సిడిఎంఏ కమిషనర్ గారికి సూచనలు జారీ చేశారు. తదనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్షేత్రస్థాయిలో పరిశీలనలను ప్రత్యేక అధికారులను పంపించారు. 9 పాత 9 జిల్లాలకు రిజిస్టర్ చేసి 9 ఆఫీసర్లను పంపించారు. వాటి భాగంగా నేను ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నేను జాయింట్ డైరెక్టర్గా హెడ్ ఆఫీస్లో సిడిఎం ఆఫీస్లో పనిచేస్తుంది. ఇక్కడ నన్ను నియమించారు. నేను వెల్లంపల్లిలో మంచిర్యాల మున్సిపాలిటీ కార్యక్రమాలను పరిశీలించాను. అక్కడ దాదాపు అన్నీ కూడా సక్రమంగా అన్ని వార్డుల లోపల నిర్వహించారు. మళ్ళీ సాయంత్రం అక్కడ పక్కన చెన్నూరులో కూడా పరిశీలించారు. అక్కడ సక్రమంగా బాగానే జరుగుతుంది. ఈరోజు రెండవ రోజు అయినటువంటి ఈరోజు ఇంకుడు మిల్లను మరియు నీటి సరఫరా విషయంలో తీసుకోవాల్సినటువంటి పరిశుభ్రత, నీట్నెస్ గురించి అబ్జర్వ్ చేయడానికి వచ్చాను. మందమరిలో బాగానే సక్రమంగా ట్యాంకులు క్లీన్ చేస్తున్నారు అబ్జర్వ్ చేశాను. ఇంకుడు మిల్లు కూడా వీళ్ళు 300 గజాల కంటే ఎక్కువ ఉన్నటువంటి భవనాలు వాటికి సంబంధించిన వాటిలో ఐడెంటిఫై చేశారు. వాటిని 15 భవనాల లోపల వాటి ఇంప్రూవ్మెంట్ ఉన్నాయని కమిషనర్ గారు గుర్తించారు. లేని వాటికి 20 ఉన్నాయి అని చెప్పారు. వాటిని కూడా అతి త్వరలో ఇంప్రూవ్మెంట్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజే మొదలుపెట్టాల్సిందిగా వారికి కమిషనర్ గారికి సూచించడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి మీటింగ్ లోపల సిబ్బంది మరియు వార్డ్ ఆఫీసర్లు మెప్మా సిబ్బంది నుండి రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ కార్యక్రమాలు రోజువారీ కార్యక్రమాలు ప్రభుత్వం వారు చెప్పినట్టుగా అన్ని సక్రమంగా విధిని తప్పకుండా చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రగతి చూసినా కూడా కరెక్ట్గానే ఉన్నాయి. వాళ్ళు దాదాపుగా అన్ని సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు. కొన్ని ఎక్కడైతే కొద్దిగా దానికి తగు స్థాయిలో లేని వాటికి రీచ్ కావడానికి అందుకోవడానికి తగిన సూచనలు కూడా చేయడం జరిగింది. వార్డ్ ఆఫీసర్లకు వాళ్ళ విధి నిర్వహణ అన్నీ కూడా చెప్పి వాళ్ళు చేయాల్సినటువంటి యాక్టివిటీస్ కూడా. తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా వారికి రామకృష్ణాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విఠల్ నగర్ వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రామకృష్ణాపూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు జాడి శ్రీనివాస్, పోగుల మల్లయ్య, రేవెల్లి ఓదేలు, జిలకర మహేష్, తిరుపతి అనిల్ రావు, శ్రీలత, గడ్డం విజయ, ఉమాదేవి, ఎల్లబెల్లి గంటలమ్మ, పార్వతి విజయ, నాయకులు మొగులయ్య, రామిడి కుమార్, సత్తయ్య, భూమయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన బీఆర్ఎస్ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సారు జయంతి ఈరోజు 90వ సంవత్సరము అడుగుపెట్టడం జరిగింది. వారు తెలంగాణ కొరకు ఎన్నో రకాలుగా కేసీఆర్కు వెన్నంటూ దండు ఉండి తెలంగాణ ఉద్యమం కొరకు ఎన్నో త్యాగాలకు ఎన్నో కష్టం వచ్చినా నష్టం వచ్చినా కేసీఆర్కు అండదండ ఉంటూ తెలంగాణకు ముఖ్యంగా అతనే ముందుండి నడిపించిన వ్యక్తి. వారి ఆశయాలను ఎల్లప్పుడూ కూడా మేము కొనసాగుతామని చెప్పి ఈ రామకృష్ణాపూర్ పట్టణం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి ఉత్సవాలను రామకృష్ణాపూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వారు చేసినటువంటి కృషి ఎల్లవేళలా మేము వారి ఆశయ సాధనలో కూడా ఎల్లవేళలా కూడా ఎన్ని కష్టాలు వచ్చాయని కానీ మేము వారి ఆశయ సాధనకు ముందుంటామని తెలియజేస్తూ, అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారి యొక్క కనుసన్నుల్లోనే కేసీఆర్ గారు వారు చెప్పినటువంటి గైడ్లైన్స్ ద్వారానే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ ఏంటంటే దాన్ని సాధించుకోవడానికి కేసీఆర్ గారు ముందుండి వారి నాయకత్వం వహించి మమ్మల్ని అందరినీ అంటే 33 జిల్లాలలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలను ఐక్యం చేస్తూ వారి ప్రాణాలను కూడా త్యాగం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ యొక్క ఆశయనే కాకుండా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనలో మేమందరం కూడా ఈరోజు దీక్ష భూమితో ఖచ్చితంగా వారి ఆశయ సాధనను కొనసాగిస్తామని. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జాతీయ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్. ఎస్సీల భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని జిల్లా అధికారులకు సూచన. ఘనంగా తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి వేడుకలు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య. రామకృష్ణాపూర్లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి ధర్నా నిర్వహించిన మాల మహానాడు సంఘాలు. ఎస్సీ వర్గీకరణ తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.